కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి గారు మనతో జాయిన్ అవుతారు. ఎస్ సుధీర్ రెడ్డి గారు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళే ప్రత్యక్షం కలిసినటువంటి పరిస్థితి, పార్టీలోకి రాబోతున్నారంటూ కోమటిరెడ్డి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. 30 మంది మాకు అందుబాటులో ఉన్నారని. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజంగా అలాంటి మార్పు ఏదైనా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే వినిపిస్తుందా? చెప్పండి. నమస్కారం అండి. అక్కడ ఇంతకుముందు మాట్లాడినట్టు ఎవరో నాకు తెలియదు, కానీ వారు విశ్లేషణ చేశారు. కానీ మీరు ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత చాలా మార్లు భారత రాష్ట్ర సమితి ఎలియాస్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పదే పదే ఒక మాట చెప్తా ఉన్నారు. ఒక ఆయన 6 నెలల్లో కూలగొడతానని, ఒక ఆయన 3 నెలల్లో కూలగొడతానని, ఒక ఆయన ఇంకొక రోజుల్లోనే ఈ ప్రభుత్వం కూలిపోతుందని పదే పదే ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. కానీ మా ముఖ్యమంత్రి గారు చాలా హుందాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. చెప్తా ఉన్నారు పదే పదే, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలను ఈ విధంగా మాట్లాడకూడదు, చేయకూడదు, మేము అసలు అట్లాంటి పనులు చేయమని చెప్తా ఉన్నాం. కానీ అక్కడ టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకే టీఆర్ఎస్ నాయకుల పట్ల, అంటే వాళ్ళు కేటీఆర్ మాట్లాడింది కానీ లేకుంటే ఇతర నాయకులు మాట్లాడింది అని అసహ్యంగా భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము ఎంత ఓపిక పట్టినా కూడా వారు ఒక రకమైనటువంటి ప్రొవోక్ చేస్తూ ఉన్నారు. అధికార పక్షంలో మేముండి మేము సంయమనంతో పాటిస్తున్నప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా మమ్మల్ని కూలగొట్టి వాళ్ళ అధికారంలోకి వస్తారు? దీన్ని ప్రజాస్వామ్యయుతంగా మనం ఒక్కసారి ఆలోచిస్తే దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. గతంలో ముఖ్యమంత్రి గారు కూడా ఇదే పని చేశారు. మేము ఆ పని చేయదలుచుకోలేని మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పదే పదే ఎన్ని స్వామి చెప్పినా కూడా ఈ 6 నెలల్లో కూడా కొడతాం, 3 నెలల్లో కూడా కొడతామని మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 5 సంవత్సరాల కాలపరిమితితో ఒక అవకాశం ఇచ్చారు. మమ్మల్ని ప్రజలకు ఆ గ్యారంటీలు ఏ విధంగా ఇవ్వాలి, ప్రజలకు సంక్షేమం ఏ విధంగా చేయాలని మేము ఆలోచన చేస్తా ఉంటే పదే పదే ప్రజల్లో ఇక ఈ ప్రభుత్వాన్ని కూలగొడతారట, కేసీఆర్ అప్రజానికిడట, కేటీఆర్ ఏదో చేస్తారట, వీళ్ళ దగ్గర బాగా డబ్బు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యేలందరూ పనిచేస్తారట, ఈ భావన కలిగించే విధంగా ఈ విధంగా చేయడం ఇది మంచి పద్ధతి అని నేను అనుకోవడం లేదు. అందుకే ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మేమేం రమ్మలేదు, కానీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి విషయాలకు దూరంగా ఉంటాం. ప్రోటోకాల్ ప్రకారమే మేము కలిసాము తప్ప పార్టీ మారే ఉద్దేశం లేదని నలుగురు ఎమ్మెల్యేలు కూడా ప్రకటన గూడెం మహిపాల్ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మీరు మాత్రం పూర్తిగా టచ్లో ఉన్నారన్నట్టుగానే వచ్చే అవకాశం ఉంది, వాళ్ళే వచ్చారని చెప్తున్నారు. సో ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని కలవాల్సిందే. కానీ కొత్త కేసీఆర్ గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో వచ్చినప్పటి నుంచి ఈ ప్రజాస్వామ్యంలో ఈ తెలంగాణలో ఒక కొత్త రకమైనటువంటి అసహ్య రకమైనటువంటి రాజకీయం వచ్చింది. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి గారు కలిస్తే వెంటనే ఆ పార్టీలో పోతున్న ప్రచారం మొదలైంది. మేము అట్లాంటి అవకాశం ఇయ్యము. మమ్ములను ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడితే మేము కూడా చూస్తూ ఊరుకోము. ఈ 2 విషయాలు జాగ్రత్తగా గమనించాలి టీఆర్ఎస్ నాయకులు. ఎట్టి పరిస్థితుల్లో మేము అట్లాంటి పనికి కూలుకోము. వాళ్ళు ఒకవేళ ఆ రకమైన సుధీర్ గారు ఒకసారి మనం మళ్ళీ ప్రభాకర్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ప్రధానంగా ఇంకొక విషయం, 6 నెలల్లో